తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారా? సో దీస్ ఆర్ ద టాప్ మిస్కన్సెప్షన్స్ ఇన్ ఫోటోగ్రఫీ. ఓకే, వాట్ ఈస్ అన్ ఆన్గోయింగ్ స్కామ్ రైట్ నౌ ఇన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ? ఒక ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ కంపేర్ చేస్తున్నప్పుడు ఇద్దరు సేమ్ కోట్ ఇచ్చారు. సేమ్ కోట్ లో ఒకరి కోట్ లో ఎల్ఈడి లైవ్ డ్రోన్ లేవు, ఇంకొకరి కోట్ లో ఎల్ఈడి లైవ్ డ్రోన్ ఉన్నాయి, కానీ సేమ్ కోటే వస్తుంది. కరెక్ట్. కానీ ఆ ప్రైజింగ్ మీకు సేమ్ అనిపించినప్పుడు అక్కడ ఏదో స్కామ్ అవుతుంది. ఏంటంటే ఆ లైవ్ ఎల్ఈడి డ్రోన్ ఏదైతే ఉందో, ఆ చార్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోగ్రఫీలో ఇంక్లూడ్ చేసుకోవాలి. అవి ఇంక్లూడ్ చేసుకోవాలంటే వాడు ఎక్కడ కాంప్రమైజ్ చేసుకోవాలి. ఇంకొక ఫోటోగ్రాఫర్ని తక్కువ చేసుకోవడమో, లేదంటే వీడియోగ్రాఫర్ని ఆ క్వాలిటీ తగ్గించుకోవడమో, లేదా తక్కువ క్వాలిటీ ఫోటోగ్రాఫర్ని చూస్ చేసుకోవడమో చేసుకోవాలి వాడు. ఎందుకంటే ఈ మూడు కాంపెన్సేట్ చేసుకోవాలి కాబట్టి. బ్రైడ్ కి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. లైక్ యూనో ఏ ఫోటోగ్రఫర్ ఈయన గుడ్ ఈయన బ్యాడ్, లైక్ ఎలా అని వాళ్ళు చూస్ చేసుకోవాలి అని బేస్డ్ ఆన్ వాట్? సో గుడ్ ఫోటోగ్రాఫర్, బ్యాడ్ ఫోటోగ్రాఫర్ మీరు ఎట్లా చూస్ చేసుకుంటారంటే చాలా ఈజీ. స్కిన్ టోన్ చెక్ చేయండి. న్యాచురల్ గా మీరు బయట చూస్తున్నప్పుడు ఎలా స్కిన్ టోన్స్ ఉంటాయో దాన్ని కొంచెం ఎలివేట్ చేసేలా ఉండాలి ఫోటోగ్రఫీ. కానీ బ్లూ టోన్స్, గ్రీన్ టోన్స్, ఆరెంజ్ టోన్స్, పింక్ టోన్స్ స్కిన్ టోన్ లో ఉన్నాయంటే బ్యాడ్ ఫోటోగ్రఫర్ అన్నట్టు, బ్యాడ్ ఎడిటింగ్ అన్నట్టు. ఓకే, సో ది డిసాస్టర్. సో దట్స్ ద ఐడెంటిఫికేషన్, రైట్? ఓకే.